సైకాలజీ ప్రకారం ఒక పురుషుడు ఖాళీ కడుపుతో స్త్రీతో శృంగారంలో పాల్గొంటే అతనికి స్ఖలనం లేటుగా అవుతుంది. ఒక పురుషుడు శృంగారంలో కేవలం తన సుఖం చూసుకుంటాడు. అలాంటి పురుషుడితో స్త్రీ ఎప్పటికీ సంతృప్తి చెందకపోవడమే కాకుండా అతన్ని ఇష్టపడదు, ఎప్పటికీ దగ్గరికి రానివ్వదు. ఒక పురుషుడు కలయిక సమయంలో తాను త్వరగా అవుట్ కాకుండా నిగ్రహంతో ఉంటాడు. అతను జీవితంలో అన్నింటిలోనూ నిగ్రహంగా ఉంటాడు. ప్రతిరోజు శృంగారంలో పాల్గొన్న లేదా హస్తప్రయోగం చేసుకునే పురుషుల కంటే ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడని పురుషులు తక్కువ నాణ్యత గల స్పెర్మ్ కలిగి ఉంటారు. ఉద్వేగం మరియు స్థలనం అనేది రెండు వేర్వేరు శారీరక ప్రతిస్పందనలు. ఇవి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి కాబట్టి ఒకటే అనిపిస్తుంది. ఏ పురుషునికైతే అంగంపై పుట్టుమచ్చలు ఉంటాయో అతను సంసార జీవితంలో స్త్రీని చాలా సుఖపెడతాడు. సైకాలజీ ప్రకారం తెల్లగా ఉన్న అమ్మాయిలు నల్లగా ఉన్న అబ్బాయిలకు, అలాగే తెల్లగా ఉన్న అబ్బాయిలు నల్లగా ఉన్న అమ్మాయిలకు ఎక్కువ ఆకర్షితులవుతారు. ఏ స్త్రీ అయితే తన పెళ్లికి ముందే శృంగార సుఖాన్ని అనుభవించి ఉంటుందో ఆమెకి మొదటి రాత్రి మాధుర్యం యొక్క అద్భుతమైన రుచి తెలియరాదు కూడా. పురుషుడు లావుగా ఉన్న స్త్రీతో శృంగార సమయంలో పురుషుని యొక్క అంగం త్వరగా గట్టిపడుతుంది. ఏ స్త్రీ పురుషుడి కోసం మల్లెపూలు పెట్టుకొని ఉంటుందో ఆ స్త్రీని పురుషుడు సాధారణం కంటే చాలా అధిక మోజులో శృంగారం అనేది చేయడం అనేది జరుగుతుంది. అత్యంత ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ భార్య అయితే సాయంకాలం అలంకరణ చేసుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాంటి భార్య తన భర్తకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. పెళ్లికి ముందే ఒక అమ్మాయి శృంగారానికి ఒప్పుకుంటుందో ఆ అమ్మాయి సమాజానికి విరుద్ధంగా తనకు ఇష్టమైన జీవితం గడపడానికి నిర్ణయించుకుందని చెప్పి అర్థం. ఒక స్త్రీతో సంభోగంలో ఉన్న సమయంలో పురుషుడు వేరే స్త్రీ గురించి మాట్లాడడం ఆ స్త్రీ సహించదు. ఏ స్త్రీ అయితే ఒక పురుషునికి తన శరీర భాగాలను కనబడేలా ప్రయత్నాలు చేస్తుందో ఆ స్త్రీకి ఆ పురుషునితో శృంగారం చేయాలనే ఆలోచన బలంగా ఉంది అని అర్థం. ఒక స్త్రీ పురుషుని నుంచి కోరుకునే వాటిలో ప్రధానమైనది శారీరక సుఖం. ఒకవేళ తగినంత అతని వద్ద నుంచి లభించకపోయినట్లయితే అతనితో ఎక్కువ కాలం కలిసి ఉండదు. ఏ పురుషుడు అయితే స్త్రీకి శృంగార సమయంలో పరిపూర్ణ సుఖాన్ని అందిస్తాడో ఆ పురుషునితో జీవితాంతం కలిసి ఉండడానికి ఆ స్త్రీ ఎంతటికైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది అతన్ని దక్కించుకోవడానికి. స్త్రీ పురుషులు ఇద్దరు శృంగారం తర్వాత దాని మొత్తు పురుషునికి 4 నుంచి 5 సెకండ్లు ఉంటుంది. అదే స్త్రీకి మాత్రం 20 సెకండ్ల వరకు ఉంటుంది. ఏ స్త్రీకైతే పురుషుడితో శృంగార సమయంలో కంటి నుంచి నీళ్లు వస్తాయో ఆ స్త్రీ సంభోగ సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తుంది అని అర్థం.